ఇది ఈ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ వెబ్సైట్లోకి వెళ్ళగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఈ ఆర్జీకేటీ సెట్ దీన్ని క్లిక్ చేస్తే మనకి ఈ కింద ఇప్పుడు ఇదే యూనివర్సిటీ వెబ్సైట్లో అది క్లిక్ చేయగానే మనకి ఆర్జీకేటీ సెట్ క్లిక్ చేయగానే పేపర్ అడ్వర్టైజ్మెంటు, అలాగే డీటెయిల్డ్ నోటిఫికేషన్, అలాగే ఇంపార్టెంట్ డేట్స్, మోడల్ క్వశ్చన్ పేపరు, హౌ టు ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్, హౌ టు ఓఎంఆర్ షీట్ ఎలా చేయాలి, అలా మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. వీటిని మనం ఒక్కొక్కదాన్ని విడివిడిగా క్లిక్ చేయడం వల్ల మనం వివరాలన్నీ తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం డీటెయిల్ నోటిఫికేషన్ చూద్దాం. ఇప్పుడు మనం డీటెయిల్డ్ నోటిఫికేషన్ చూసినట్లయితే ఇది రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. దీని డీటెయిల్ నోటిఫికేషన్తో దీన్ని ఈ సెట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉందో ఆర్జీయూకేటీ సెట్ అన్న ఇది కామన్ ఎంట్రన్స్ టెస్ట్. జనరల్గా ప్రతి సంవత్సరం ఏం జరగదంటే మనకి ట్రిపుల్ ఐటీస్కి అలాగే డిప్లొమా కోర్సెస్ యూనివర్సిటీలు, మన అగ్రికల్చర్ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ, వెటర్నరీ వీళ్ళు నిర్వహించే డిప్లొమా కోర్స్ అన్నిటికీ కూడా అడ్మిషన్ తీసుకునేటప్పుడు 10th మెరిట్ బేస్ మీద తీసుకునేవారు. కానీ ఈ సంవత్సరం కరోనా ప్రభావం వల్ల అందరికీ ఆల్ పాస్ అని ఇవ్వటం వల్ల గ్రేడ్స్ లేవు. అది లేకపోవడం వల్ల ఇప్పుడు ఎంట్రన్స్ టెస్ట్ పెట్టాల్సి వస్తుంది. అందుకని ఇప్పుడు కామన్గా ఇప్పుడు అందరికీ కలిపి అన్ని రకాల ఈ 4 రకాల కోర్సులు అన్నిటికీ కలిపేసి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఈ ఆర్జీయూకేటీ సెట్ కింద నిర్వహించడం జరుగుతుంది. దీనిలో ఏమేమి కోర్సులు అంటే 6 years ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్, అది ట్రిపుల్ ఐటీలో ఉంటుంది. అలాగే డిప్లొమా కోర్సెస్ ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ, అలాగే వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, అలాగే వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ, ఈ మూడిట్లో నిర్వహించే డిప్లొమా కోర్సెస్ అన్నీ కూడా అన్నిటికీ కూడా అడ్మిషన్స్ ఈ టెస్ట్లో వచ్చే రిజల్ట్ ఆధారంగా జరుగుతుందన్నమాట. ఓకే, ఇక్కడ మనం డీటెయిల్గా చూసుకుంటే ఇండెక్స్ మొత్తం ఎక్కడ ఏ పేజ్లో ఏమేమి ఉందనేది ఇందులో ఇవ్వడం జరిగింది. ఇవి మనం మొత్తం వరుసగా చూసుకుని వెళ్దాం. ఓకే, ఇప్పుడు ఈ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఇది 2008లో ఎస్టాబ్లిష్ చేశారు. దీనిలో ఏముంటుందంటే ఇప్పుడు 6 years ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ అంటే ఫస్ట్ టూ ఇయర్స్ ఎంపీసీ ఉంటుంది. అలాగే తర్వాత 4 years బీటెక్ ఉంటుంది. ఆ బీటెక్లో రకరకాల కోర్సెస్ ఏమి ఉన్నాయి, అది అందులో జాయిన్ అయిన వాళ్ళు వాళ్ళ ఆప్షన్స్ వాళ్ళు తీసుకుంటారు. దీనికి ఇప్పుడు ఈ ఎగ్జామ్ ఏదైతే ఉందో దీనికి ఈ ఎంట్రన్స్ టెస్ట్కి ఈ కన్వీనర్గా మనకి ఈ నూజివీడు క్యాంపస్, కృష్ణా డిస్ట్రిక్ట్ నూజివీడు వాళ్ళు క్యాంపస్ వాళ్ళు కన్వీనర్గా ఈ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. ట్రిపుల్ ఐటీలది అయిపోయింది. ఇప్పుడు మన ఆంగ్రూ, అలాగే ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ, అలాగే వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ, ఈ మూడిట్లో ఏ యూనివర్సిటీలు ఏ కోర్సులు ఆఫర్ చేస్తున్నాయో ఒకసారి చూద్దాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే డిప్లొమా ఇన్ అగ్రికల్చరు, అలాగే సీడ్ టెక్నాలజీ, అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్, అలాగే అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఈ 4 కోర్సులు ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ 4 కోర్సుల్లో మీరు చూస్తే 3 కోర్సులు 2 years కోర్సులే తెలుగు మీడియంలో ఉన్నాయి. అంటే ఆర్గానిక్ ఫార్మింగ్, సీడ్ టెక్నాలజీ అండ్ అగ్రికల్చర్ 3 కూడా 2 years కోర్సులు తెలుగు మీడియం ఉంటాయి. ఇంకా 4వది ఏదైతే ఉందో ఇది అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఇది 3 years కోర్సు, దీనిలో ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. దీంతో ఈ డిప్లొమా ఈ 3 years కోర్సులు, ఈ 2 years కోర్సులు చేసిన వాళ్ళు తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత హైయర్ స్టడీస్ అంటే అగ్రిసెట్ రాసుకుని బీఎస్సీ అగ్రికల్చర్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. అలాగే వీళ్ళైతే ఇప్పుడు బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళైతే బీటెక్కి ఈ సెట్ ద్వారా రాసుకుని వాళ్ళకి సపరేట్గా టెస్ట్ ఉంటుంది. దానిలో క్వాలిఫై అయ్యి మంచి ర్యాంక్ తెచ్చుకొని బీటెక్ అగ్రికల్చర్ సెకండ్ ఇయర్కి చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు తర్వాత వెటర్నరీ యూనివర్సిటీ దీనిలో తీసుకుంటే యానిమల్ హస్బెండరీ, అలాగే ఫిషరీస్, అలాగే డైరీ పాలిటెక్నిక్, ఈ 3 రకాల డిప్లొమాలు ఉన్నాయి. 3 కూడా 2 years కోర్సులే, అలాగే 3 తెలుగు మీడియంలో ఉంటాయి. ఓకే.
ఇక్కడ తర్వాత డిప్లొమా ఇన్ హార్టికల్చర్, ఇది వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు అప్పర్ చేస్తున్న కోర్సు, 2 years కోర్సు, తెలుగు మీడియం. వీటన్నిటికీ కూడా అంటే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ మనకి ఈ నూజివీడు వాళ్ళే కండక్ట్ చేస్తున్నారు. కన్వీనర్గా ఆ నూజివీడు ఆర్జీయూకేటీ వాళ్ళే కన్వీనర్గా ఉంటారు. దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ వెబ్సైట్లో, ఈ ఆర్జీయూకేటీ వెబ్సైట్ ఏదైతే ఉందో దానిలో మనం చూడవచ్చు. ఓకే, ఇకపోతే అంటే ఏ కోర్సులు ఆఫర్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఏ కోర్సులు ఉన్నాయో అన్నీ చూసాము. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు సెట్ గురించి. ఈ సెట్లో ఏమేమి ఉంటాయి ఇక్కడ మనం చూస్తే టెస్ట్ 28/11/2020 కండక్ట్ చేయడం జరుగుతుంది. అది 11 నుంచి 1 గంట వరకు ఉంటుంది. అంటే 2 గంటలు, 2 hours ఎగ్జాము. పూర్తిగా పేపర్ బేస్డ్ ఎగ్జామ్, OMR ఆన్సర్ షీట్ ఉంటుంది. అంటే వాళ్ళకి బుక్లెట్ ఇస్తారు మనకి, దానిలో క్వశ్చన్స్ చూసుకుని మనం OMR షీట్ మీద బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. 2 hours క్వశ్చన్ పేపర్. అయితే 100 questions ఉంటాయి. ఈ 100 questionsలో 50 questions ఏమో మ్యాథమెటిక్స్లో ఉంటాయి, 25 questions ఫిజికల్ సైన్స్లో ఉంటాయి, అలాగే 25 questions బయాలజికల్ సైన్స్లో ఉంటాయి. అన్నిటికీ సమానమైన మార్కులు, మల్టిపుల్ చాయిస్, నో నెగిటివ్ మార్కింగ్ ఏమీ లేదు. తర్వాత ఈ మోడల్ పేపర్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం చూద్దాం తర్వాత. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఇవ్వడం జరిగింది. అంటే 23వ తారీఖు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అలాగే 28 నుంచి 10వ తారీఖు వరకు ఆన్లైన్ అప్లికేషన్ మనం పెట్టుకోవడానికి స్టార్ట్ అవుతుంది. అలాగే లాస్ట్ డేటు ఇప్పుడు 10వ తారీఖు వరకు, లాస్ట్ డేట్ 10వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే ఆ 10వ తారీఖు అయిపోయిన తర్వాత కూడా 15 వరకు, 11 నుంచి 15 వరకు ఒక 1000 రూపాయల లేట్ ఫీ తోటి అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. అలాగే హాల్ టికెట్స్ అప్లికేషన్స్ మొత్తం మీద పైన తోటైనా లేట్ ఫీ అయినా ఏదైనా అయిపోయేసరికి 15కి అయిపోతాయి. తర్వాత వారం రోజులు అంటే 22వ తారీఖు నుంచి హాల్ టికెట్స్ మన వెబ్సైట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ వచ్చేసరికి 28వ తారీఖు. అదే రోజు ఇనీషియల్ కీ అనేది రిలీజ్ చేస్తారు. ఆ రిలీజ్ చేసిన తర్వాత ఏమైనా అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే ఆ 2 daysలో 29-30 తారీఖు లోపు అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే తెలియజేసిన ఫైనల్ కీ అనేది 1వ తారీఖు రిలీజ్ అవుతుంది. అయితే రిజల్ట్ డిక్లరేషన్ అనేది 5వ తారీఖు. ఆ ఫైనల్ కీ ఓకే అయిపోయిన తర్వాత 5వ తారీఖు కల్లా రిజల్ట్ డిక్లేర్ చేసి వెబ్సైట్లో పెడతారు. ఇక్కడ హెల్ప్ డెస్క్ సర్వీసెస్ అని ఇచ్చారు, ఈ నెంబర్స్ ఉన్నాయి. ఇవి కొంచెం ఏదైనా అవసరం ఉంటే, వాళ్ళతో ఏమైనా మాట్లాడాలనుకుంటే కనుక, ఏమైనా డౌట్ ఉంటే వీళ్ళని కాంటాక్ట్ చేయాలి. ఆఫీస్ అవర్స్లో 10 to 5. ఓకే, ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్కి వచ్చేసరికి అప్లికేషన్ ఆన్లైన్ మోడ్లోనే సబ్మిట్ చేయాలి. అది ఈ వెబ్సైట్ ద్వారా సబ్మిట్ చేయాలి. ఓకే, అయితే అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి మనము నెట్ సెంటర్ లేకపోతే ఇంటి దగ్గర మనకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఇంటి దగ్గర నుంచి అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఏమేమి దగ్గర పెట్టుకోవాలి. ఇది హాల్ టికెట్. మీరు 10th క్లాస్లో ఎగ్జామ్స్ జరగకపోయినా ఎగ్జామ్స్ ముందు హాల్ టికెట్స్ అయితే వచ్చున్నాయి అందరికీ. ఎందుకంటే హాల్ టికెట్ నెంబర్ అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి హాల్ టికెట్ దగ్గర పెట్టుకోవాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మీ SSC మార్క్స్ మెమోలో ఏదైతే ఉందో అదే డేట్ ఆఫ్ బర్త్ వేయాల్సి ఉంటుంది. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, ఇది SC ST BC వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. అలాగే ఆధార్ కూడా దగ్గర పెట్టుకుంటే ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ PH NCC స్పోర్ట్స్ ఇట్లాంటి స్పెషల్ కేటగిరీ ఏమైనా ఉంటే వాళ్ళ ఆ రిజర్వేషన్ వర్తిస్తుంది కాబట్టి రేపు సీట్ల అలొకేషన్ వాటిలోనూ దీనికోసం ఆ సర్టిఫికేట్లు ఏమైనా ఉంటే దాని డీటెయిల్స్ దగ్గర పెట్టుకోవాలి. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ, స్కాలర్షిప్ అది రావాలన్న వాళ్ళు, ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అని చెప్పి, ఇది ఓసీలో ఎవరన్నా బాగా ఇన్కమ్ తక్కువ ఉన్న వాళ్ళు ఇది పెట్టుకుంటారు. ఇది కూడా MRO ఆఫీస్ నుంచి ఇస్తారు. ఇది ఎలిజిబిలిటీ ఎవరైనా ఉన్నవాళ్ళు తీసుకుంటారు. అలాగే వైట్ రేషన్ కార్డు, తర్వాత
స్టడీ సర్టిఫికేట్ 4th to 10th క్లాస్. ఇది మీరు లోకల్ స్టేటస్ ప్రూవ్ చేసుకోవడానికి అవసరం. ఇది కంపల్సరీ స్టడీ సర్టిఫికేట్స్ పెట్టాలి. తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్స్ ఇది ఏంటంటే ఇప్పుడు తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చి బైఫర్కేషన్ టైంలో వాళ్ళు లోకల్ కేటగిరీగా ప్రూవ్ చేసుకోవడం కోసం ఒక సర్టిఫికేట్ ఇస్తారమ్మ నుంచి, అది తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ స్టడీ అంతా కూడా 10th వరకు అక్కడ ఉండి తర్వాత ఇక్కడికి వచ్చి ఉండొచ్చు, లేదా 9th వరకు ఎప్పుడో వచ్చి ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఈ రెసిడెంట్ వాళ్ళ కోసం ఇది స్పెషల్గా. ఇది ముందుగా మనకి అప్లికేషన్ ఆన్లైన్లో పెడదాం అనుకున్నప్పుడు కావలసిన సర్టిఫికేట్స్ ఇవి. ఓకే. తర్వాత అప్లికేషన్ ఫీ వస్తే జనరల్ క్యాండిడేట్స్ అంటే ఓసీ వాళ్ళకి 300 రూపీస్ కట్టాలి. అలాగే బీసీలకి అయితే 200, అలాగే ఎస్సీ ఎస్టీకి అయితే 100. అంటే ఇక్కడ 3 కేటగిరీలు చేశారు. ఇక్కడ ఎస్సీ ఎస్టీకి అయితే 100 రూపాయలు, బీసీలకి అయితే 200, అలాగే ఓసీలకి అయితే 300 రూపాయలు. తర్వాత పేమెంట్ గైడ్లైన్స్ అంటే పేమెంట్ గేట్వేస్ ఉంటాయి, చాలా ఆప్షన్స్ ఉంటాయి. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఇట్లా ఉంటాయి. వాటికి దేనికి కొన్ని ఫీజులు అవి ఉన్నాయి, ఎంత ఉన్నాయని ఇక్కడ ఇచ్చారు. మీరు ఆటోమేటిక్గా అక్కడ లోకల్గా మీరు చేసేటప్పుడే ఆ డిడక్షన్స్ ఏమైనా ఉంటే కట్ అయిపోయి మీ ఫీజు కట్టించుకుంటుంది. ఆన్లైన్ సబ్మిషన్, ఆ ఫీజు కట్టేసిన తర్వాత అప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ఫిలప్ చేస్తాం. ఎప్పుడైతే మనం ఆన్లైన్ సబ్మిషన్ చేయాలంటే ముందుగా ఫీజు మన కేటగిరీని బట్టి ఎంత ఫీజు కట్టాలో ఆన్లైన్లో కట్టేసి పేమెంట్ గేట్వే ద్వారా ఆ తర్వాత అప్లికేషన్ ఫిల్ చేస్తాం. రిక్వైర్డ్ డీటెయిల్స్ అన్నీ ముందు చెప్పుకున్నాం కదా, దాని ప్రకారం అన్నీ దగ్గర పెట్టుకుంటాం. అప్లికేషన్ ఫిలప్ చేస్తాం. ఈ రిక్వైర్డ్ టు టేక్ ప్రింట్అవుట్, అప్లికేషన్ అంతా అయ్యి సబ్మిట్ అయిన తర్వాత ప్రింట్అవుట్ ఫిల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రింట్అవుట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి. అంటే ఫ్యూచర్లో మీకు ఏదైనా రిఫరెన్స్ అవసరాలు, ఏదన్నా రిఫర్ చేయాలన్నా, హాల్ టికెట్ తీసుకోవాలన్నప్పుడు అందులో ఏదన్నా అడుగుతారు, ఏది రిజిస్ట్రేషన్ నెంబరు ఇంకోటి ఏమన్నా అడిగినప్పుడు మీరు కావాలంటే ఈ ప్రింట్అవుట్లో మీకు అన్నీ చూసుకుంటారు కదా. ఎవరైనా కానీ ఒకవేళ ఒకటిసారి కంటే ఎక్కువసార్లు అప్లై చేసి ఉంటే కనుక లేటెస్ట్ అప్లికేషన్ ఏదందో దాన్నే పరిగణలోకి తీసుకుంటారు. అంటే లాస్ట్ అప్లికేషన్, లాస్ట్ ఏదైతే పెట్టామో అది. ఇది మొత్తం ఆర్జీయూకేటీ సెట్ కన్వీనర్కే మొత్తం అధికారాలు ఉంటాయి ఏ నిర్ణయమైనా తీసుకోవడానికి. అది ఓకే. తర్వాత ఈ రిజెక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది కొన్నిసార్లు. ఇప్పుడు ఇన్కంప్లీట్ అప్లికేషన్ చేయటం, లేకపోతే ఎలిజిబిలిటీ క్రైటీరియా సరిగా తీసుకోకపోవడం, రాంగ్ ఇన్ఫర్మేషన్ అలాంటివి ఇవ్వటం, డ్యూ డేట్ తర్వాత అప్లై చేయటం, తర్వాత లేటుగా మనం ఆ టైంలో మనం ఇవ్వలేకపోతే అది మన మిస్టేకే, కానీ వాళ్ళకి ఏం సంబంధం లేదు. ఇవి చూసుకుని ఎప్పుడు ఇన్కంప్లీట్గా అప్లికేషన్ కరెక్ట్గా ఫిల్ చేయడం, టైంలో చేయడం, ఇవన్నీ చేసుకుంటే మీ అప్లికేషన్ కరెక్ట్గా సబ్మిట్ అవుతుంది. ఓకే. ఈ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, తర్వాత ఓఎంఆర్ షీట్ని ఎగ్జామ్లో ఓఎంఆర్ షీట్ ఎలా ఫిల్ చేయాలి, వీటి రెండింటికి కూడా 28వ తారీఖున మనకి వాళ్ళు వెబ్సైట్లో RJUKT website.in వెబ్సైట్లో ఈ వివరాలు 2 పెడతామన్నారు. కాబట్టి ఆ రోజు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఒక్కసారి ఆ వీడియో హౌ టు ఫిల్ ది అప్లికేషన్ వీడియో చూసిన తర్వాత అప్పుడు మీకు సరైన అవగాహన వస్తుంది. వచ్చిన తర్వాత మీరు పేమెంట్ ఏదైతే ఉందో అది కట్టి అప్పుడు ఆన్లైన్లో అప్లికేషన్ అన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని దగ్గర పెట్టుకుని అప్పుడు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వచ్చేసరికి ఇప్పుడు మొత్తం మీద 4 రకాల అడ్మిషన్స్ ఇక్కడ జరిగాయి. ఇందులో 6 years ఇంటిగ్రేటెడ్ బీటెక్ అదొకటి ఉంది, దానికి ఎలిజిబిలిటీ వేరు. అలాగే డిప్లొమా కోర్సెస్కి ఎలిజిబిలిటీ వేరు ఉంది. ఈ 6 years ఇంటిగ్రేటెడ్ బీటెక్ చూసినట్టయితే మనం ఎస్ఎస్సి కంప్లీట్ అయి ఉండాలి, అలాగే ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్. అలాగే క్యాండిడేట్ 15 years ఏజ్ కంప్లీట్ అయి ఉండాలి. ఎప్పటికీ 31st December నాటికి, 31st December 2020 15 years కంప్లీట్ అయి ఉండాలి. 18 years కంప్లీట్ కాకూడదు, అంటే 15 to 18 మధ్యలో ఉండాలి.
ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఇండియన్ నేషనాలిటీ ఉండాలి. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇండియన్ నేషనాలిటీ ఉండాలి. అలాగే ఇండియన్ ఒరిజిన్ పర్సన్స్ అయి ఉండొచ్చు. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డు హోల్డర్స్, ఓసీఐ కార్డు అని ఉంటుంది, వీళ్ళు ఎవరైనా కూడా ఎలిజిబుల్. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 స్టేట్లలో ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబులే. ద క్యాండిడేట్స్ షుడ్ సాటిస్ఫై లోకల్ అండ్ నాన్ లోకల్, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న లోకల్ లేదా నాన్ లోకల్ స్టేటస్ రిక్వైర్డ్ లేట్ డౌన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రెగ్యులేషన్. అంటే ఇక్కడ ఏంటంటే బైఫర్కేషన్ జరిగినప్పుడు ఆల్రెడీ ఆంధ్రాలో ఉన్నవాళ్ళు ఆంధ్ర లోకల్ అవుతారు, తెలంగాణలో ఉన్నవాళ్ళు తెలంగాణ అవుతారు. ఇన్ కేసు ఈ బైఫర్కేషన్ వల్ల కొన్ని ఫ్యామిలీస్ అక్కడి నుంచి ఇక్కడ రావడం అది జరిగింది. అలా వచ్చినప్పుడు వాళ్ళకి లోకల్ కేటగిరీ కోసం స్పెషల్గా ఎంఆర్ఓకి అప్లై చేసుకుంటే వాళ్ళు ఇవ్వడం జరిగింది. అలాంటి ఏమి లేని వాళ్ళైతే నాన్ లోకల్ కింద వస్తారు. టోటల్గా జనరల్గా ఏంటంటే 85% సీట్లు లోకల్కి ఉంటాయి. అలాగే మీ రిమైనింగ్ 15% సీట్లు ఏదైతే ఉన్నాయో ఇవి నాన్ లోకల్ వాళ్ళకు ఉంటాయి. ఇక్కడ ఆంధ్రాలో సీట్లు ఫిలప్ చేసినప్పుడు దేనికైనా 15% నాన్ లోకల్ అంటే తెలంగాణ నుంచి కూడా ఎవరైనా మనకి దీనిలో రావచ్చు. అయితే టోటల్గా ఏంటంటే ఇవి ఓపెన్ కాంపిటీషన్ అనమాట. ఎవరైనా ఆ 15%, మిగతా 85% ఓన్లీ లోకల్ వాళ్ళతోటి ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇదంతా కూడా మన 6 years ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ గురించి. ఇక మన దీనిలోకి వచ్చేసరికి డిప్లొమా కోర్సెస్కి వచ్చేసరికి క్వాలిఫికేషన్స్ ఏంటి? ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్, అది ఫస్ట్ క్వాలిఫికేషను. అలాగే 15 years ఆఫ్ ఏజ్, ఇది సేమ్, దానికి దీనికి సేమ్ ఉంది. ఇక్కడ వచ్చేసరికి అక్కడ 18 years ఉంది, నాట్ కంప్లీట్ 18 years మించి ఉండకూడదు అని అక్కడ ఉంది. ఇక్కడ 20 years వరకు 22 years వరకు మనకు అవకాశం ఇచ్చారు. ఇవి బేసిక్గా క్వాలిఫికేషన్స్. ఇక సిలబస్ అంటే ఇప్పుడు కామన్ ఎంట్రన్స్ టెస్ట్లో పెట్టే సిలబస్ ఏంటనేది, మ్యాథమెటిక్స్ 50 marks ఇస్తారని మనం ముందే చెప్పుకున్నాం కదా. దానిలో రియల్ నెంబర్స్, సెట్స్, పాలినామియల్స్, ఇట్లా ఇవన్నీ మీరు క్లియర్గా చూసుకుని 10th సిలబస్లోనే ఉంటాయి, ఇవి వేరేదేమీ లేదు. దాని నుంచి అలాగే ఫిజికల్ సైన్స్, బయాలజికల్ 20 marks, బయాలజికల్ సైన్స్ దీన్ని ఎన్ఎస్ అని కూడా ఉంటాం మనం. ఇది 25 marks ఉంటుంది. మోడల్ క్వశ్చన్ పేపరు తర్వాత విడిగా చూద్దాం. ఇక్కడ ఇచ్చారు కానీ 2 బిట్లు 3 బిట్లు, దీని తర్వాత చూద్దాం. ఇకపోతే మీడియం ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. దీనిలో మీడియం గురించి చాలామంది ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళు ఉంటారు, అలాగే తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూల్స్ తెలుగు మీడియం చదివిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఈ ఎగ్జామ్ రాయడానికి ఎవరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పేపర్లో ప్రతి బిట్టు కూడా తెలుగు, ఇంగ్లీషు 2 ఇస్తారు. 2 బిట్లు ఇక్కడ మీరు చూసినట్టే చూడండి. ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది, ఇక్కడ తెలుగులో ఉంది. ఇంగ్లీష్ మీడియం బాగా ఉన్న ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే ఇంగ్లీష్లో చూసుకోవచ్చు, అలాగే తెలుగు మీడియం వాళ్ళకి తెలుగులో చదువుకోవచ్చు. ఆన్సర్ మాత్రం బబ్లింగ్లో పెడతాం కదా, ఈ క్వశ్చన్ నెంబర్ దగ్గర అక్కడ ఏది కరెక్ట్ ఆన్సర్ అయితే అది బబుల్ చేస్తాం. ఓకే, కాబట్టి మీడియం ప్రాబ్లం అయితే ఏమీ లేదు. తర్వాత మోడల్ క్వశ్చన్ పేపరు వెబ్సైట్లో ఉంది, అది ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ డీటెయిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఆ క్వశ్చన్ పేపర్ చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. అలాగే హాల్ టికెట్ చెప్పాం కదా, 22 ఇందాక ఇంపార్టెంట్ డేట్స్లో చూసినప్పుడు 22వ తారీఖు నుంచి, అంటే 15కి లేట్ ఫీతో సహా అప్లికేషన్ సబ్మిషన్ అయిపోయిన తర్వాత 22 నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకుంటాం. తర్వాత ఈ సెంటర్స్ వచ్చేసరికి ఇక్కడ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ప్రతి మండలంలో మినిమం 100 మంది ఎక్కడైతే ఉన్నారో ఆ మండలానికల్లా ఒక సెంటర్ ఇవ్వడానికి, అంటే ఈ కోవిడ్ దీనివల్ల మ్యాక్సిమం సెంటర్స్ ప్రతి 100 మందికి ఒక సెంటర్ ఇచ్చేలాగా, అవసరమైతే ఎక్కువ సెంటర్లు కూడా పెడతారు ఒకే మండలంలో ఎక్కువ క్యాండిడేట్స్ ఉంటే. కాబట్టి నియరెస్ట్ ఒకవేళ తక్కువ క్యాండిడేట్స్ ఉంటే పక్క మండలంలో సెంటర్ ఇవ్వడం జరుగుతుంది. ఇది సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కోసం వీలైనంత వరకు ఎక్కువ సెంటర్స్, అంటే తక్కువ మంది స్టూడెంట్స్ ఉండేలాగా ప్రతి చోట చూడటం జరుగుతుంది. తర్వాత టెస్ట్ సెంటర్స్ ఏమైనా తీసేయటము పెట్టడం అంతా కూడా కన్వీనర్ అధికారం ఉంటుంది. ఏ సెంటర్కైనా క్యాండిడేట్స్ని కన్వీనర్ గారు అలర్ట్ చేయొచ్చు. తర్వాత రిజల్ట్స్. ఇక్కడ రిజల్ట్స్లోకి వచ్చేసరికి జనరల్గా చాలామంది ర్యాంక్స్ ఇస్తారు అని అనుకుంటాం మనం, ర్యాంక్స్ ఇస్తారని అనుకుంటాం. ఇక్కడ వీళ్ళు రాసింది ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్క్స్, అంటే సబ్జెక్ట్ వైజ్గా మార్క్స్ ఇస్తాం. మ్యాథ్స్కి మార్క్స్ వచ్చినాయి,
ఫిజికల్ సైన్స్కి ఇన్ని మార్కులు వచ్చినాయి, బయాలజికల్ సైన్స్ ఇన్ని మార్కులు వచ్చినాయి అని ఇస్తారన్నమాట. అయితే మార్క్ షీట్ని మనం రిజల్ట్ ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు ఇస్తాం, డిసెంబర్ 5ని ఇచ్చిన తర్వాత మనం మార్క్ షీట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏం లేదు ఇంతకుముందు. ఇప్పుడు ఈ టెస్ట్ ఎప్పుడు జరగలేదు కాబట్టి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏం పెట్టలేదు, నో క్వాలిఫైయింగ్ మార్క్స్. ఓకే, క్యాండిడేట్స్కి ఇన్స్ట్రక్షన్స్ అంటే ఇవి జనరల్గా ఎగ్జామినేషన్ హాల్లో ఎలా ఉండాలని. ఇవి జనరల్గా ఓన్లీ హాల్ టికెట్ తీసుకుని రావాలి, లేకపోతే ఎంటర్ చేయడము. తర్వాత ఒక పెన్ తీసుకోవాలి, బాల్ పెన్, ఓఎంఆర్ షీట్ బబ్లింగ్ చేయడానికి. అలాగే రఫ్ వర్క్ చేసుకుంటాం కూడా, అంటే మీకు ఇచ్చే బుక్లెట్లో, క్వశ్చన్ పేపర్ బుక్లెట్లో చివర ఒక 2-3 పేజీలు రఫ్ వర్క్ చేసుకుంటప్పుడు ఇస్తారు. అంటే మ్యాథ్స్ ఉంటాయి, ఒక్కోసారి ఆన్సర్ చేసుకోవాలంటే అక్కడ చేసుకోవటం వస్తాం. ఎనీ అదర్ మెటీరియల్, సెల్ ఫోన్స్ లేదా కాల్కులేటర్స్, ఇలా టేబుల్స్, ఇట్లాంటివి ఏమి కూడా ఇలాంటివి అలౌ చేయరు. అలాగే హాల్ టికెట్లో ముందుగా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోగానే ముందు నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదా అని చూసుకోవాలి. తర్వాత 1 అవర్ ముందు ఎగ్జామ్ హాల్కి రావాలి. అలాగే హాల్ టికెట్ అడిగినప్పుడు చూపించాలి. ఇవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్సే. అయితే ఎగ్జామినేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఎట్టి పరిస్థితిలోనూ మనల్ని లోనికి ఎంటర్ చేయరు. అంటే 1 అవర్ ముందు ఎగ్జామ్ హాల్కి వెళ్ళాలి, లోనికి వెళ్ళిపోవాలి. అది లోన్ ఎగ్జామ్ హాల్లో మీ నెంబరు, హాల్ టికెట్ నెంబర్ అది వేసి సీటు అంతా రెడీగా ఉంటుంది, మీరు వెళ్ళి అక్కడ కూర్చొని ఎగ్జామ్స్ రాయడమే. క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే 2 ఇంగ్లీషు తెలుగు 2 ప్రింట్ అయినాయి లేవా, అన్ని పేజీలు కరెక్ట్గా ఉన్నాయి లేవా అని చూసుకుని, ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్కడ ఇన్విజిలేటర్కి డైరెక్ట్గా, పక్క వాళ్ళతో ఎవరితో మాట్లాడకూడదు. ఏదున్నా సరే ఇన్విజిలేటర్స్ తోటే మాట్లాడి మీరు క్లారిఫై చేసుకోవాలి. మీరు ఏదన్నా మూమెంట్, టాయిలెట్స్, ఇంకోటి దేనికి వెళ్ళాలన్నా కానీ ఇన్విజిలేటర్ పర్మిషన్ తీసుకుని మీరు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ రిజల్ట్ అన్నీ వచ్చేసి ఎగ్జామ్ రాస్తారు, డిసెంబర్ 5న రిజల్ట్ వచ్చేసిన తర్వాత అప్పుడు ఈ 6 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీటెక్కి, అలాగే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్కి, అలాగే హార్టికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు, అలాగే వెటర్నరీ యూనివర్సిటీ, ఎవరికి వాళ్ళు సపరేట్గా అడ్మిషన్ నోటిఫికేషన్ ఇస్తారు. అప్పుడు దానికి మన ఈ డౌన్లోడ్ చేసుకున్న మార్క్ లిస్ట్ అన్ని తీసుకుని అడ్మిషన్ నోటిఫికేషన్లో ఏవేవి సర్టిఫికేట్స్ అడుగుతారో అవన్నీ పెట్టి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కౌన్సిలింగ్, అడ్మిషన్స్ అవన్నీ తర్వాత. ఇది మాత్రం ఓన్లీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ మాత్రమే. ఇది ఈ 4 రకాల కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వీటిలో అడ్మిషన్స్ కోసం ఒక ఎలిజిబిలిటీ మీరు చూపించుకోవడానికి. 10th మార్క్స్ మనకు లేవు కాబట్టి ఇప్పుడు ఈ మార్క్స్ మనం చూపించి అడ్మిషన్ తీసుకోవడానికి, అంటే మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేసిన వాళ్ళకి కావాల్సి అనుకున్న దానిలో సీట్లు లభించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ బాగా చదవండి. ఓకే, ఇప్పుడు మనం మోడల్ పేపర్ చూద్దాం. ఈ RGUKT సెట్ 2020 మోడల్ పేపర్. ఈ మోడల్ పేపర్లో ఫస్ట్ మనం చూసినట్టయితే హాల్ టికెట్ నెంబరు, ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ వేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీరు 22వ తారీఖు నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి హాల్ టికెట్ నెంబర్ వేసేయాలి. బుక్లెట్ కోడ్ అనేది అక్కడ ఉంటుంది ఆల్రెడీ. ఓకే, టోటల్ క్వశ్చన్స్ 100, మ్యాక్సిమం మార్క్స్ 100, మొత్తం 120 మినిట్స్, అంటే 2 అవర్స్ డ్యూరేషన్. ఇక్కడ ఏంటంటే ఆన్సర్ బుక్లెట్ వేరే ఉంటుంది, ఓఎంఆర్ షీట్ సపరేట్గా ఇస్తారు. మీరు బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పాయింట్ పెన్ తోటి ఓఎంఆర్ షీట్లో బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. అలాగే రోల్ నెంబర్, ప్రింటెడ్ ఓఎంఆర్ షీట్ మీద క్యాండిడేట్ రోల్ నెంబరు, మిగతా ఇన్ఫర్మేషన్ అంతా ప్రింట్ అయి ఉంటుందంట. అలాగే 100 క్వశ్చన్స్ ముందుగానే చెప్పుకుంటే 50 క్వశ్చన్స్ ఏమో మ్యాథమెటిక్స్లోను, ఒక 25 క్వశ్చన్స్ అంటే 51 నుంచి 75 ఫిజికల్ సైన్స్లోను, 76 నుంచి 100 వరకు బయాలజికల్ సైన్స్లోను ఉంటాయి. అయితే ఈచ్ క్వశ్చన్స్ 1 మార్కు. తర్వాత రఫ్ పేజెస్, ముందుగానే ఇంతకుముందు చెప్పాను నేను, దీనిలో రఫ్ పేజెస్ ఉంటాయి చివరిలో. ఏదన్నా మ్యాథమెటిక్స్ కానీ ఏదైనా రఫ్ వర్క్ ఏదైనా చేసుకోవాలంటే దాని మీద చేసుకోవాలి. అంటే మీరు విడిగా బయట నుంచి ఏమీ తీసుకెళ్ళకూడదు. క్వశ్చన్స్ అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కదా, మీరు ఓఎంఆర్ షీట్లో రౌండ్స్ ఉంటాయి, వాటిని మీరు షేడ్ చేయాల్సి ఉంటుంది బాల్ పాయింట్ పెన్ తోటి.
అయితే ఈ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ అయితే ఉందో అది క్యాండిడేట్స్ వెనక్కి తెచ్చేసుకోవచ్చు. ఓన్లీ ఓఎంఆర్ షీట్ మాత్రమే అక్కడ ఎగ్జామినేషన్ హాల్లో తీసుకుంటారు. ఎగ్జామినేషన్ అయ్యే వరకు కూడా, కంప్లీట్ అయ్యే వరకు కూడా ఎవరిని బయటకు రానివ్వరు. స్టార్టింగ్ 1 అవర్ ముందు వెళ్ళాలి, ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఎగ్జామ్ హాల్లోనే ఉండాల్సి ఉంటుంది, మధ్యలో అలౌ చేయరు బయటికి. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మోడల్ పేపర్లో ఫస్ట్ మనం అనుకున్నట్టుగానే ముందు మ్యాథమెటిక్స్లో ఇక్కడ మోడల్ పేపర్ ఇచ్చారు. మొత్తం కంప్లీట్గా 100 క్వశ్చన్స్కి మోడల్ పేపర్ ఇచ్చారు. మ్యాథమెటిక్స్లో చూస్తే ఇదిగో 50 వరకు కంటిన్యూగా, మ్యాథమెటిక్స్లో చూస్తే ఇదిగో 50 వరకు కంటిన్యూగా, మనకు 50 వరకు 50. ఇక్కడ ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేయాల్సిందంటే ప్రతి క్వశ్చన్ కూడా ఇంగ్లీష్లోను తెలుగులోను ఇచ్చారు. ఆన్సర్ మనం మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మనం ఇప్పుడు దాకా ఏం చదువుకున్నామో దాన్ని బట్టి దేనిలో అర్థమైతే దానిలో చదువుకుని ఆన్సర్ చేయొచ్చు. సేమ్ క్వశ్చన్ తెలుగులోను ఇంగ్లీష్లోను ఉంటుంది. ఇలా మొత్తం మీద 50 క్వశ్చన్స్ ఇక్కడికి చూడండి, ఇక్కడికి 49 దిస్ ద 50 క్వశ్చన్స్ అయిపోయినాయి, మ్యాథ్స్ అయిపోయింది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఫిజికల్ సైన్స్ అని హెడ్డింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 51 నుంచి మీకు 75 వరకు ఈ ఫిజికల్ సైన్స్ సంబంధించిన బిట్స్ ఉంటాయి. ఇది ఈ ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు మీరు. 73, 74, 75 తోటి ఇక్కడ ఫిజికల్ సైన్స్ అయిపోయినాయి. ఇక్కడ బయాలజికల్ సైన్స్ స్టార్ట్ అయినాయి 76 నుంచి. 76 బయాలజికల్ సైన్స్ స్టార్ట్ అయినాయి. ఇలా 100 వరకు బయాలజికల్ సైన్స్ ఉంటాయి. అన్నీ కూడా మల్టిపుల్ చాయిసే, తెలుగులోను ఇంగ్లీష్లోను 2 ఇచ్చారు. కాబట్టి ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. కాకపోతే ఆన్సర్ కరెక్ట్గా చూసుకొని బబ్లింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు లాస్ట్లో ఇచ్చిన మోడల్ పేపర్ ఏదైతే ఉందో దానికి కీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇది ఓన్లీ మోడల్ పేపర్ మాత్రమే. మీరు మొత్తం సిలబస్ అంతా చదువుకుని మల్టిపుల్ చాయిస్లో ప్రిపేర్ అయితే బబ్లింగ్ కూడా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది లాస్ట్ 2 డేస్లో ఎగ్జామ్ బాగా రాయడానికి. అలా చేస్తుంటే ప్రాక్టీస్ బాగా చేస్తే ఎగ్జామ్ బాగా రాయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.